బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలు చూస్తే కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు దానం నాగేందర్. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దానం నాగేందర్ కు అనర్హత వేటు పడకుండా ఆపడం కష్టమంటున్నాయి హస్తం వర్గాలు. టెక్నికల్ గా దానం నాగేందర్ పార్టీ మారినట్టు ఆధారాలు ఉన్నాయని చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు లైవ్ లో. రాజిరెడ్డి, దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే నిజంగానే రాజీనామా చేస్తున్నారా? దానం నాగేందర్కు వేరే దారి లేకుండా పోయింది. ఎందుకంటే దానం నాగేందర్కు ఉన్నటువంటి అన్ని దారులు మూసుకుపోయినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెక్నికల్గా చూస్తే ఆయన పార్టీ ఫిరాయించినట్టు తెలుస్తూ ఉంది. 2023 సంవత్సరంలో ఆయన బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, విజయం సాధించారు. ఆ తర్వాత 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ టికెట్ తీసుకున్నాడు. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి వెళ్ళి పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఇదంతా కూడా టెక్నికల్గా చూసుకున్నట్టయితే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్లమెంట్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఆ కాంగ్రెస్ ఎంపీ టికెట్ తీసుకున్నారు. కాబట్టి ఈయన టెక్నికల్గా ఇక పార్టీని ఫిరాయించినట్టే అనేది కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. కాబట్టి ఇక దానం నాగేందర్ కూడా అటు ముందుకు ఇటు వెనుకకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ముందుకు పోతే నొయ్యి, వెనుకకు పోతే గొయ్యి అనే విధంగా దానం నాగేందర్ పరిస్థితి మారింది. కాబట్టి ఇక అతని రాజకీయ అనుచరుల దగ్గర, అతని నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుల దగ్గర కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఇక తాను రాజీనామాకు సిద్ధపడవలసిందే, తాను రాజీనామా చేసి నైతికత ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ముందుకెళ్లాలనేది కూడా అతను ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మొన్న 1-2 రోజుల క్రితము నేను కాంగ్రెస్లోనే ఉన్నాననేది కూడా బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ యొక్క నేపథ్యంలో అతను మెంటల్గా ఇక రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నాడు. రాజీనామా చేసి ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి అతను సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ బైపోల్లో బై ఎలక్షన్స్లో కాంగ్రెస్కు అనుకూలమైనటువంటి ఫలితం వచ్చింది. కాబట్టి ఇక ఖైరతాబాద్ ఆనుకునే ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉంటుంది. కాబట్టి ఇక జూబ్లీ హిల్స్ తరహాలోనే ఇక ఖైరతాబాద్లో కూడా గెలవచ్చు అనేది కూడా అతనికి ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇక రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు కూడా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. అయితే గాంధీ భవన్ వర్గాల్లో కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. మిగతా ఎమ్మెల్యేలు వేరు, దానం నాగేందర్ వేరు. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు వేరు, దానం నాగేందర్ వేరు. ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది ఎమ్మెల్యేలలో ఆధారాలు ఇప్పుడిప్పుడే ఆధారాలను కూడా బయట పెట్టలేము. టెక్నికల్గా ఎలాంటి ఆధారాలు సేకరించారు. కాబట్టి దానం నాగేందర్ ఖచ్చితంగా టెక్నికల్ పరమైనటువంటి ఆధారం దొరికింది. కాబట్టి ఆ దానం నాగేందర్ను ఎవరు కూడా కాపాడలేరు. కాబట్టి ఇక రాజీనామానే ఆయనకు దిక్కు అనే విధంగానే కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇక రాజీనామా చేసి తన నైతికతను నిరూపించుకొని మళ్ళీ బై ఎన్నికల్లోకి వెళ్ళాలనేది కూడా దానం నాగేందర్ ఉవ్విర్లూరుతున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణలో 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో బై ఎన్నికలు జరగాయా అని చెప్పలేం. కానీ ఉప ఎన్నిక మాత్రం ఖచ్చితంగా ఖైరతాబాద్లో జరుగుతుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక దానం నాగేందర్కు అన్ని దారులు మూసుకుపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తూ ఉంది. రాజిరెడ్డి, అయితే ఒకవేళ మళ్ళీ ఉప ఎన్నిక జరిగితే దానం నాగేందర్ గెలిచే అవకాశాలున్నాయా? అంటే ఇప్పటికే పార్టీ పరంగా కూడా అంతర్గత సర్వేలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. దానం నాగేందర్ అతని వ్యక్తి పైన కూడా సర్వే చేస్తున్నట్టు తెలుస్తుంది. పర్సనల్గా ఆయనకి ఎంత ఇమేజ్ ఉంది, అతని వ్యక్తిత్వం ఎంతవరకు పార్టీకి ఉపయోగపడుతుంది, అతని వల్ల ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది, అదేవిధంగా పార్టీ పరంగా ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది, విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు విజయానికి దారితీసే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రకంగా విజయ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు, ఏ రకమైనటువంటి సమీకరణాలు చేస్తే మళ్ళీ కాంగ్రెస్ ఖైరతాబాద్లో గెలిచే అవకాశం ఉంది అనేది కూడా లెక్కలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఖైరతాబాద్ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కూడా బలంగా ఉంటుంది. ఇక్కడ ట్రయాంగిల్ ఫోర్ట్ అయితే తప్పదు. ఈ యొక్క నేపథ్యంలో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అన్ని పరంగా
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సీక్రెట్ సర్వే కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే దానం నాగేందర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామాకు సిద్ధమవుతున్నాడు. దానం నాగేందర్ రాజీనామా చేస్తున్నాడు కాబట్టి ఇక బై ఎలక్షన్స్ వస్తే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఏ అంశాలను ముందుకు తీసుకెళ్లాలి, ఆ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పైన చేసే విమర్శలు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ పైన ఎలాంటి విమర్శలు చేస్తే కాంగ్రెస్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అంతర్గతంగా సర్వే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది. మౌనిక, రాజిరెడ్డి అలాగే దానం నాగేందర్ రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏ పార్టీ పవర్ లో ఉంటే నేను అదే పార్టీలో కొనసాగుతా అని చాలా ధైర్యంగా చెప్పారు. సో ఇలాంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఏ ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు కొట్లాడలేరా? అంటే ఆయన మెంటల్గా ఫిక్స్ అయ్యాడు. ఆయన రాజీనామా చేస్తా, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తా, కాంగ్రెస్లోనే ఉంటాననేది కూడా ఫిక్స్ అయ్యాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నేను కొనసాగాననేది కూడా ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో ఇక కాంగ్రెస్లోనే ఉన్నాను, అధికారం పార్టీ ఏదైతే ఉంటుందో అందులోనే ఉంటాననేది కూడా ఆయన బహిరంగంగా ప్రకటన చేశారు. ఎందుకంటే 2023 ఎన్నికల్లో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి పోటీ చేశాడు. 2024 ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు. ఇదంతా కూడా బహిరంగ రహస్యమే కాబట్టి దాచిపెట్టేది ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా తాను పార్టీని ఉల్లంఘించాను, పార్టీ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారాడు కాబట్టి ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందనే నేపథ్యంలో ఇక తాను రాజీనామాకు సిద్ధమవుతేనే బెటర్ అనే అభిప్రాయంతో ఇక నేను అధికార పార్టీలోనే ఉన్నారని చెప్పారు. అందులో భాగంగానే అతని సన్నిహితుల వద్ద, అతని అనుచరుల వద్ద కూడా రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నాను, ఇక గెలిపించుకునే బాధ్యత మీది అనేది కూడా చెప్పిన తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో గాంధీ భవన్ వర్గాలు కూడా ధృవీకరించాయి. ఎందుకంటే దానం నాగేందర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడలేము, మిగతా 9 మంది ఎమ్మెల్యేలు వేరు, దానం నాగేందర్ వేరు కాబట్టి దానం నాగేందర్ మీద ఖచ్చితంగా అనర్హత వేటు పడకముందు అతనే రాజీనామా చేస్తాడు. ఖచ్చితంగా బై ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలు వస్తాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది అనేది కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏ రకమైనటువంటి అంశాలు తీసుకుంటే విజయానికి దారి తీస్తాయి అనేది కూడా కాంగ్రెస్ అంతర్గతంగా సర్వేలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. మౌనిక, రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ కు సీఎం రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగి చేస్తాడని ఎద్దేవా చేశారు. గుంటూరులో చదువుకుంటే నీకేం బాధ అని ప్రశ్నించారు. గుంటూరులో ఇంటర్ చదువుకున్నా నీ అల్లుడు ఏపీ కాదా అని ప్రశ్నించారు. ఇక చిట్టినాయుడు కాదు భీమవరం బుల్లోడు అని ఎద్దేవా చేశారు. అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఏం జరిగిందయ్యా? కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు 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 అని చెప్పి ఊదరగొట్టి ప్రజలకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళయి ఏం జరిగింది, ఏం ఒరిగింది అంటే 3 జరుగుతున్నాయి. కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. గంతే. ఈ ప్రభుత్వం ఏందయ్యా అంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టు కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. కూల్చివేతలు హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు, మొత్తం ఆల్విన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని బస్తీలలో ఇల్లు కూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు. ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరీబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక. రెండోది పేల్చివేతలు. ఈ లంగలే, ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బరాజ్ని వీళ్ళే వెలిచిండ్రు. తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు. ఒకటి కాదు 2-3 వెలిచిండ్రు ఇప్పటికే. కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యాములు. ఉన్న చెక్ డ్యామ్లను ఇవాళ బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇసుక తోడుకొని కష్టమవుతుందంట, ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునేందుకు కష్టమవుతుందంట. నీళ్ళు ఆగితే ఇసుక తీయరాదు కదా, అందుకే నీళ్ళు ఆగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి ఇసుక తవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మరి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా, ఆ పని చేస్తున్నారు. ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు మార్చుకోవాలా, యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి. ఎందుకంటే మీరు చూడండి ఏమేం మాటలు చెప్పిండు, పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. సోనియా గాంధీ మీద ఒట్టన్నాడు, అట్లే ఆడపిల్లలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు. అయినాయా వాళ్ళకని వచ్చినాయా? 2,500 తులం బంగారం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ను చార్మినార్ జోన్లో కలపవద్దని, శంషాబాద్ను నూతన జోన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా శంషాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం శంషాబాద్ను జోన్గా ప్రకటించింది. దీంతో జేఏసీ శంషాబాద్ బస్టాండ్ వద్ద టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు నిర్వహించుకున్నారు.
శంషాబాద్ లో పండుగ వాతావరణం నెలకొల్పిన మన ప్రభుత్వాన్ని కానీ ఇక్కడికి దీన్ని జేఏసీలో భాగస్వాములు అందరికీ పేరు పేరున కుల సంఘాలు, వర్తక సంఘాలు, వాటో సంఘాలు, విద్యా సంస్థలు, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చి ఎవరైతే జేఏసీలకు కలిసి వచ్చారో వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ తల వంచి నమస్కరిస్తూ ఎప్పుడు కలిసి ఉంటే కలవి సుఖం, కలిసి ఉండడమే మనము ఏదైనా సాధించుకోగలుగుతాం. గతం మనం ఏదైతే 2 ఓడగొట్టుకున్నామో ఈ రోజు సాధించడం అంటే మన అందరి ఐక్యత ఉన్నది కాబట్టి మనం ఇవాళ ప్రభుత్వాన్ని అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని మనం వేడుకోవడము. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే ఊరుకోమన్నారు సీఎం చంద్రబాబు. చట్టవిరుద్ధమైన చర్యలెప్పుడు ఆమోదయోగ్యం కావన్నారు. అక్రమాలకు పాల్పడితే టీడీపీ వారైనా కేసులు పెట్టి జైళ్లకు పంపామన్నారు. సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రప్పా అంటూ ప్రజలను బెదిరిస్తున్నారని, జంతు బలి చేసి ఫ్లెక్సీలపై రక్తం చల్లి సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తారా అంటూ మండిపడ్డారు. రఫరఫాలు ఆడిస్తానని ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్ లో జన్మదినం జరుపుకోవచ్చు, మనసుల్లో ఉండి రావాలి, జరుపుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు. అదే సమయంలో ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఆ రోజు కూడా మీరు పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఏదైతే వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు హార్ట్ అటాక్ అని, అందరం నమ్మాం. నమ్మితే 2 రోజులకు నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగ్ కి రివర్స్ చేశారు. అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపై వేయడమే కాకుండా ఓసారి దానికి ఎల్బీ కూడా క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళు నేరాలు చేస్తారు, అప్పుడు ఎక్కడో ఒక వీఐపీ దగ్గర ఉంటాడు. అంటే నేరం జరిగినప్పుడు వీటి మీద కేసు పెట్టనీయకుండా చేసే తప్పుడు పనులు ఇవన్నీ. వాళ్ళు ఎన్ని చేసినా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దొంగతనం చేసేవాడు కానీ, నేరాలు చేసేవాడు కానీ, ఘోరాలు చేసేవాడు కానీ ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోలేడు. వాడు మనకంటే ఇంటెలిజెంట్ అయితే వాడు చేసి తప్పించుకుంటాడు. వాడికంటే మనం ఇంటెలిజెంట్ అయితే అక్కడనే పట్టుకొని ఇనిషియల్ స్టేజ్లోనే అరికట్టే పరిస్థితి వస్తుంది. ఇది నేను ఇప్పుడు చెప్పడం కాదు, పోలీసులకి డీజీపీ గారు కూడా చాలా సార్లు మాట్లాడుతున్నాం. ఆ విషయం మనం ఇటీవల కాలంలో 3-4 ఇన్సిడెంట్లు జరిగాయి. బంగారుపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గుంటూరులో వాళ్ళ వెహికల్ కింద ఒక అతన్ని వేసి తొక్కించేసి వారుగా వారేసిపోతే తర్వాత అంబులెన్స్ లో వీళ్ళు తీసుకుపోయి ప్రాణం కాపాడలేకపోతే మళ్ళీ వాళ్ళ బంధువులు పిలిపించి పోలీసులే అంబులెన్స్ లో పెట్టి అంబులెన్స్ చంపేశారని చెప్పి నేరం మన మీద వేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఆటలు సాగనీయం, ఫర్మ్గా ఉంటాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేయనండి, నాకే అబ్జెక్షన్ లేదు. వాళ్ళ పని కాకుండా ఇష్టానుసారంగా చేసి ఈ ప్రభుత్వం అసమర్థత చేతగాదు అని బ్లేమ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. పోలీసులు డ్యూటీ పోలీసులు చేస్తారు. ఎవరైనా సరే ఒక పద్ధతి ప్రకారం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి పోలీసులందరికీ విజ్ఞప్తి. రాష్ట్రం మొత్తం పోలీసు వ్యవస్థ పీఎం కాంగ్రెస్ లే పోరాట ప్రతిమ ఉన్న పార్టీలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సిపిఐ 100వ వార్షికోత్సవం సందర్భంగా తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. దేశం కోసం పనిచేసే పార్టీలు ఉన్న దేశంలో కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే పార్టీలు ఉండడం బాధాకరమన్నారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాల అమ్మకాలు, అత్యాచారం పెరిగిపోయిందన్నారు. గుజరాత్లో అదానీ డ్రగ్స్ మాఫియాను అరికట్టాలన్నారు. ఉపాధి హామీ పథకాల్లో గాంధీ పేర్లను తొలగించి గాడ్సే, సావేరి లాంటి వారి పేర్లను కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. చూడండి, మీకు డబ్బులు అడిగాడా, తీసుకుంటున్నాడా, అవన్నీ గురించి చెప్పండి. ఎవరికి తెలుదయ్యా? నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేకపోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ ఎక్కడికి పోయినా లంచాలు ఎక్కడ పని కాదు. మేము కూడా బాధ్యులమే. మా పని సభ్యులు డబ్బులు 10,000 ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఊరికి తక్కువ మాట్లాడండి. మీరు చేసేది ఎక్కడ? కోట్లాది రూపాయలు విలువైన భూములు మొత్తం సంపన్నులకు అప్పగిస్తూ కింద వాళ్ళు మాత్రం ఏం తీసుకోవద్దని అంటే వింటారు. నువ్వేం కోట్ల రూపాయల భూమిని సందర్భం చేస్తావు, రేపు రాబోయే ఎన్నికల్లో హామీలు పుచ్చుకుంటావు. అది తెలుదా రెవెన్యూ వాళ్ళకి? ఏ రెవెన్యూ వాళ్ళకి సంతకాలు పెడుతున్నారు, సబ్ రిజిస్టర్ సంతకాలు పెడతారు. వాళ్ళకి తెలుసు కదా ఎంత భూమి ఎవరికి ఇస్తున్నాడు, ఊరికి ఎందుకు ఇస్తున్నాడు. కాబట్టి మనమా తీసుకోవచ్చు కదా. తేనె తీసినాక నాకు ఒకడు ఉంటాడు, చెయ్యి తేనె చేస్తాడు, బట్టలు పోస్తాడు, చేయి నాకుంటాడు. అది చేస్తున్నాడు. కొంత ముందు జాగ్రత్త పడు. కార్పొరేట్ కంపెనీ ఊరికి చేయబాక.
నువ్వు అప్పుడు నిలబడితే అప్పుడు వీళ్ళు కూడా నిలబడతారు, నిలబడితే ఫైట్ చేస్తాం. ఇంకా మీరేమో చెడ్డ పనులు చేస్తుంటారు, అవినీతి పనులు చేస్తుంటారు హోల్సేల్గా, వీళ్ళు రీటైల్గా పైసలు తీసుకుంటారు. మీరు కోట్ల రూపాయలు మీరైతే పైసలు తీసుకుంటున్నారు. అందువల్ల ఊరికే తాటాపు చెట్లు తప్పినటువంటి కానీ డ్రగ్స్ వాడే పిల్లకాయని పట్టుకుంటున్నాం. డ్రగ్స్ యాడ్ నుంచి వస్తాయి పట్టుకున్నావా? మీకు తెలిసేటువంటి సెంటర్ మీదే కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయో డ్రగ్స్ అది పట్టుకోకుండా తినేవాడిని పట్టుకుంటున్నాడు అమాయకులు. మీకు చేత అయితే వచ్చాను, నేను చెప్తా పోయింది. ముంద్రా పోర్ట్ ఉంది అదానిది గుజరాత్లో. ఆ ముంద్రా పోర్ట్ సెంటర్ అటు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి తాలిబాన్స్ టెర్రరిస్టులు మొత్తం గంజా తీసి పోస్తున్నారు. ఆ నుంచి సముద్రంలో మామూలుగా ఆయనకి 15 పోర్ట్లు ఉన్నాయి, అన్ని పోర్ట్లు ఆయనకే ఉంటాయి. కాబట్టి గంజా నీళ్ళు వాడుకుంటే సప్లై చేస్తూ ఉంటాడు. ఆయన పట్టుకునే వాళ్ళు పోర్ట్లు మామూలుగా అయితే ఎయిర్పోర్ట్స్ 3 ఉండాలి ఒకరికి, ఆయనకి 5 ఉన్నాయి అదానికి. నేను ఇంకా మనం చూసాం కదా, అదానికి వ్యతిరేకంగా తీర్పిస్తా జడ్జి ఏమైనాడు. అలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తా ఈ చిన్న ఉద్యోగం మీరు పడతా ఉంటే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. హైదరాబాద్ నల్లకుంటలో దారుణం ఘటన చోటు చేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త. ఈ నెల 23న భార్య త్రివేణి నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి భర్త వెంకటేష్ నిప్పంటించాడు. 95% పైగా కాలిపోయిన త్రివేణిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. త్రివేణి పైన గత కొంతకాలంగా అనుమానంతో తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో త్రివేణిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం పెట్రోల్ తీసుకొచ్చి నిప్పంటించాడు. దీంతో త్రివేణి చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. భార్యపై అనుమానంతో అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త. అయితే కొన్ని రోజుల నుంచి కూడా భార్య ఎవరితో మాట్లాడినా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న ఆ యొక్క వెంకటేష్ భార్య త్రివేణి పడుకుండగా ఒక్కసారిగా పెట్రోల్ పోసి నిప్పంటించి అతి దారుణంగా హత్య చేశారు. మనం ప్రస్తుతము వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాం. ఇదే ఇంట్లో ఒక త్రివేణి వెంకటేష్ దాదాపు సంవత్సరం నుంచి ఇక్కడనే నివాసం ఉంటున్నారు. అయితే ప్రతి చిన్న విషయాన్ని కూడా త్రివేణిని అనుమానిస్తూ తరచూ యొక్క గొడవలు కూడా జరుగుతుండేవి. అయితే భార్య ఇటు పిల్లని పోషించడానికి కూడా ఒక దగ్గర హౌస్ కీపింగ్ వద్ద పనిచేస్తుంది. అయితే లేట్ సమయంలో అక్కడ క్యాషియర్ రమేష్ ఇక్కడికి వచ్చి డ్రాప్ చేసి వెళ్తుండగా ఒక్కసారిగా భార్య పైన పలుసార్లు అనుమానం వ్యక్తం చేశారు. అనుమానం వ్యక్తం చేస్తూ తరచూ యొక్క గొడవలు జరుగుతుండేవి. అయితే ఒక 6 నెలల క్రితం కూడా భార్యను అమ్మవారింటికి వెళ్ళిపోతే అక్కడి నుంచి అమ్మగారింటి నుంచి కూడా తాను చూసుకుంటానని చెప్పి కూడా ప్రధానంగా ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాము. దాని తర్వాత 23వ తారీఖు మిడ్నైట్ 11:30 గంటలకు పెట్రోల్ బంక్ నుంచి కూడా 100 రూపాయల పెట్రోల్ కొనుక్కొచ్చి ఒక గిన్నెలో పోసి ఆమె పైన పోసి వెంటనే నిప్పంటించి ఇక్కడి నుంచి పరారైన పరిస్థితి కూడా చూస్తున్నాము. దీనిపైన కేసు నమోదు చేసిన పోలీసులు మాత్రం భర్తను అదుపులోకి తీసుకున్నారు. అయితే కేవలము అనుమానంతోనే యొక్క హత్య చేశారని చెప్పి కూడా పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి యొక్క హత్య కూడా చేశారు. ప్రజెంట్ ఆమె సెల్ ఫోన్ సంబంధించిన కాల్ రికార్డ్స్ కావచ్చు, ఇతర సంబంధించిన ఆధారాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అంతేకాకుండా ఈమె 95%గా పూర్తిగా కాలిపోయింది. అప్పటికీ హాస్పిటల్కి తరలిస్తున్న నేపథ్యంలోనే ఒక హాస్పిటల్లో ఒక 1/2 అవర్లో చనిపోయినట్లుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతేనేమి ఒక అనుమానంతో కట్టుకున్న భార్యను మాత్రం అతి కిరాతకంగా హత్య చేశాడు వెంకటేష్. దీనిపైన ఇంకా లోతుగా దర్యాప్తు జరుపుతాము. దీనికి సంబంధించి ఇంకా ఆమె కాల్ లిస్ట్ని కూడా ఇంకా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా మాత్రము భర్త మాత్రం ఆ రోజు మద్యం మత్తులో ఉన్నాడు. మద్యం మత్తులోనే ఇలా అతి కిరాతకంగా హత్య చేశాడనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఒక పెట్రోల్ బంకుకు సంబంధించి దానిపైన సీసీ ఫుటేజ్ కావచ్చు, భర్త ఇంట్లో నుంచి పారిపోతున్న ఒక సీసీ ఫుటేజ్, సైంటిఫిక్ ఎవిడెన్స్, అంతేకాకుండా అన్నీ కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఇంకా దీని వెనుక ఇంకా ఏమేమి ఉన్నాయి దానిపైన కూడా దర్యాప్తు జరుపుతాము. కావాల్సిన సంబంధించిన ఆధారాలన్నీ కూడా కోర్టుకి సమర్పిస్తామని చెప్పి కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. హైదరాబాద్ నల్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త. ఈ నెల 23న భార్య త్రివేణి నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి భర్త వెంకటేష్ నిప్పంటించాడు. 95% పైగా కాలిపోయిన త్రివేణి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. త్రివేణి పైన గత కొంతకాలంగా అనుమానంతో తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో త్రివేణి హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం పెట్రోల్ తీసుకొచ్చి నిప్పంటించాడు. దీంతో త్రివేణి చికిత్స పొందుతూ మృతి చెందింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు మాయా లేడీ టోకరా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై కమిషనర్, ఆర్ఎండ్బి సిఈ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నియామక పత్రాలు విడుదల చేయడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల నియామకం పేరుతో ఒక్కొక్కరి నుంచి 4 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేసిందని బాధితులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా మాయా లేడీ వలకు చిక్కిన నిరుద్యోగులు చాలా మంది ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కిలాడి లేడీ స్వరూపకు సపోర్ట్ చేసిన రైల్వే హెడ్ కానిస్టేబుల్ కుబేర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్న టౌన్ సిఐ శ్రీనివాస్ రాజుతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి ఒక మహిళ చాలా మందిని మోసం చేసింది. ఇట్లా లక్షల రూపాయలు కూడా దండుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జిల్లా కలెక్టర్తో పాటు అనేక అధికారుల ఫోర్జరీ సంతకాలను కూడా ఫోర్జరీ చేసి కూడా జాబులు ఇప్పిస్తామని చెప్పి కూడా చాలా మందిని ఇక్కడ మోసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆమె నిజామాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అయితే అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మన జిల్లా పోలీసు అధికారులు వాటికి తెలుస్తుంది. సార్ చెప్పండి, ఈ మహిళ చాలా మంది కలెక్టర్తో పాటు అనేక మంది సంతకం ఫోర్జరీ చేసి జాబులు ఇస్తామని చెప్పి కూడా చాలా మంది మోసం చేసింది. అసలు ఎలా పట్టుకోవడం ఏం జరిగింది సార్? ఇందులో బాధితులను మీకు అంటే వాళ్ళ బలహీనతను ఆసరా చేసుకొని మీకు ఉద్యోగం దొరుకుతుంది అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి. ఇప్పుడు క్లీన్ చేసే స్వీపర్స్ అనుకోండి, మీకు అటెండర్ జాబ్ దొరుకుతుందని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, వాళ్ళ డబ్బులు తీసుకున్న తర్వాత కొన్ని తీసుకున్న తర్వాత మీకు మీ ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ఒకటి చూపించడం, వాళ్ళకి ఇవ్వకుండానే వాళ్ళకి చూపించడం, తర్వాత ఇంకా కొన్ని ఇస్తే ఆర్డర్ వస్తుంది మీకు అంటే వాళ్ళు ఇంకా కొన్ని ఇవ్వడం, తర్వాత తప్పించుకొని తిరగడం, ఇట్లా వాళ్ళ కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే ఎవరు చేశారు, ఎక్కడికి వచ్చిందామే, సభ్యులు సపోర్ట్ ఉన్నారు వాళ్ళకు? స్వరూప్ అని ఆమె ఆదిలాబాద్ నేటివ్, ఇక్కడ వచ్చి కొన్ని రోజులుగా ఉంటుంది. ఇక్కడ ఆమె మీద మరియు హెడ్ కానిస్టేబుల్ కుబేర్ అతని మీద, ఇద్దరి మీద కంప్లైంట్ ఇచ్చారు. అది వెరిఫై చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో ఎవరు తప్పు చేసినప్పుడు తేలినప్పటికీ వాళ్ళ మీద ఖచ్చితంగా గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇంతవరకు ఎంతమంది మోసం చేసింది, ఎంతమంది మీకు ఫిర్యాదు చేశారు, ఎంత డబ్బులు? ఇప్పుడు 3 టౌన్ పరిధిలో 3 బాధితులు వచ్చారు. ఇంకా ఇది కాకుండా ఇంకా వేరే దగ్గర కూడా బాధితులు ఉన్నట్టు తెలిసింది. పక్క పోలీస్ స్టేషన్లో కూడా రూరల్ 4 టౌన్లో కూడా కేసులు అయ్యాయని తెలిసింది. అది కూడా మేము దృష్టిలో పెట్టుకుని ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. డబ్బులు 3 టౌన్లో ఒక కేసులో 2,30,000, ఒక కేసులో 1,20,000. ఇంకా మిగతా పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు ఒక 7-8 లక్షల వరకు ఇలా మోసం చేసినట్టు తెలిసింది. ఇంకా ఎవరైనా బాధితులు వస్తే దయచేసి ముందుకు రావాలి. ఖచ్చితంగా మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇటువంటి అందరి ఆర్థిక బలహీనతలను ఆసరాగా చేసుకొని ఇట్లా మోసం చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ సహించదు. ఖచ్చితంగా మా సిపి గారి ఆదేశాల వరకు ఇది ఒక టీం సపరేట్గా ఈ కేసుని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. అందులో ఎవరు తప్పు చేసినట్టు తెలిస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇష్యూలో ఇటు మన కానిస్టేబుల్ కూడా ఉన్నాడని చెప్తే దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు? అతని మీద ఖచ్చితంగా అతని మీద కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అతను తప్పు చేసినట్టు తెలిస్తే ఖచ్చితంగా పై ఆఫీసర్లకు రిపోర్ట్ పంపిస్తూ ఆయన కోర్టుకు కూడా పంపడం జరుగుతుంది. అలాగే క్రమశిక్షణ చర్యల కోసం కూడా పైకి రిపోర్ట్ పంపడం జరుగుతుంది. ప్రధానంగా ఒక మహిళ ఇటు కలెక్టర్తో పాటు అనేక అధికారుల ఫోర్జరీ సంతకాలతో చాలా మందిని అమాయకులను జాబులు ఇప్పిస్తారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాను చూపించి 1 లక్ష రూపాయలు దన్నుకున్నా చెప్పి దీనిపై ఇటు నిజామాబాద్ సంబంధించి 3 టౌన్తో పాటు 4 టౌన్ పోలీసులో కేసులు నమోదయ్యని చెప్తారు. దీనికి సంబంధించిన ఏమికైతే ఎవరైతే స్వరూపకు ఉన్నారో అవకు ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా సపోర్ట్ ఉన్నదని చెప్పి అతను కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సెఫాలజిస్ట్ ఆర్ఎం మస్తాన్ విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రెండవసారి ఆర్ఎం మస్తాన్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన సిట్ సుమారు 2.5 గంటల పాటు విచారించింది. జస్ట్ కన్ఫర్మేషన్ కోసమే తనను విచారణకు పిలిచారని ఆర్ఎం మస్తాన్ అన్నారు. మళ్లీ వారం రోజుల తర్వాత పిలిచే అవకాశాలున్నాయని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మరొక 2 నెలల్లో కొలిక్కి వస్తుందని భావిస్తున్నట్లు మస్తాన్ తెలిపారు. 2020 నుంచి తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని అనుమానించానని అన్నారు. తనతో పాటు మరికొందరిని సిట్ పిలవనున్నట్లు మస్తాన్ చెప్పుకొచ్చారు. సెఫాలజిస్ట్ ఆర్ఎం మస్తాన్ ఇదే కేసులో సిట్ ముందు రెండోసారి విచారణకు హాజరయ్యారు. విషయాల్ని షేర్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ పిలుస్తా ఉన్నారు. ఈ వారం రోజుల్లోనే మళ్ళీ పిలుస్తాము. అంటే ఆల్రెడీ నేను గతంలోనే చెప్పున్నాను కాబట్టి ఏం జరిగింది ఏంటి అనేటువంటిది వాడితో క్రాస్ చెక్ చేసుకున్నారు. సో నాకు తెలియని విషయాలు కూడా చాలా. సో ఎందుకంటే బేసిక్గా డిపార్ట్మెంటు డేటా మన ముందర పెడితే కానీ మనకు కూడా అర్థం కాదు కదా మన ఫోన్ ఎప్పుడు ట్యాప్ అయింది, ఎవరితో మాట్లాడినటువంటి విషయాలు ట్యాప్ అయినాయి అనేటువంటిది. సో వాళ్ళు ఆ డేటా అంతా నా ముందర పెట్టడం జరిగింది. వాస్తవాలు చెప్పాను. అవునండి, నేను వీరితో మాట్లాడిన మాట వాస్తవమే. అంటే వాళ్ళ దగ్గర కూడా మొత్తం డేటా లేదు కదా, వాళ్ళ దగ్గర కూడా మొత్తం డేటా లేదు నాకు చెప్పడానికి. సరే, నాకు 2020 నుండి నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు నాకు అనిపించింది. ఇప్పుడు పోలీసు వారు
చూపించిన డేటాతో క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ సమయంలో అయితే పక్కాగా జరిగిందనేది అర్థమవుతుంది. సో నా 2 నంబర్లను కూడా కంటిన్యూస్గా ట్రాక్ చేశారు అనేటువంటి విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. సిట్లో ఇప్పుడు చాలామంది అంటే హైదరాబాద్ కమిషనర్ గారి నేతృత్వంలో ఈ సిట్ విచారణ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి కొంత సీరియస్నెస్ రావటం. గతంలో ఏంటంటే ఆ స్థాయి అధికారులు లేరు కాబట్టి కొద్ది మందిని విచారించడానికి ఇబ్బంది పడినట్టున్నారు. ఇప్పుడు ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు కాబట్టి అందరినీ పిలిచి విచారిస్తున్నారు. బహుశా ఇదంతా అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ లాంటిది ఏదైనా వేస్తారు. ఏదైనా 1-2 నెలల్లో ఈ కేసు కొలిక్కి వస్తుంది అనేటువంటిది మాత్రం నాకు అనిపిస్తుంది ఇది చూస్తుంటే. ఈ రోజైతే ఎవరిని పిలవలేదు, నన్ను ఒక్కరినే పిలిచారు. మరి బహుశా నన్ను పిలిచినట్టుగానే మిగతా వాళ్ళని కూడా పిలుస్తారేమో, ఎందుకంటే చాలామంది పెద్దలు ఉన్నారు కదా, బహుశా వాళ్ళని కూడా పిలుస్తారనుకుంటాను. నాకు తెలిసినటువంటి విషయాలు మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగి అబ్దుల్ ఖాదిబ్ కి లివర్ మార్పిడి చేసి ప్రాణాలను కాపాడారు. ఈ శస్త్రచికిత్సను డాక్టర్ కిషోర్ రెడ్డి, లీడ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. శస్త్రచికిత్సకు ముందు సుమారు 12 రోజుల పాటు స్పృహ లేని స్థితిలో రోగి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. Dr. Kishore Reddy. I'm the liver transplant surgeon at Medicover Hospitals, High-Tech City. Today we gathered here to celebrate our success of managing a extremely critical patient. He is the patient Abdul Qadir, 43 years old male. In African countries నుంచి ట్రావెల్ చేశారు ఇండియాకి. ఈయన లివర్ పాడైపోవడం వల్ల ఫెయిల్యూర్ అయిపోయి గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కండిషన్ క్రిటికల్ కావడంతో ఫైనల్ గా బ్రెయిన్ అఫెక్ట్ కావడము, లివర్ ఫెయిల్యూర్ వల్ల బ్రెయిన్ అఫెక్ట్ కావడము, కిడ్నీస్ డ్యామేజ్ కావడము, 2 ఊపిరితిత్తుల్లో నీరు చేరుకోవడము, అండ్ ఫైనల్లీ ఈయన కోమాలోకి వెళ్ళిపోయారు. 2 వారాల పాటు కోమాలోనే ఉండిపోయారు. ఇమీడియట్ గా డిఎంఈ ఆఫీస్ నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ డేనే ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా ఇతను ఆల్మోస్ట్ 3 to 5 days వెంటిలేటర్ మీదే ఉన్నాడు. చాలా 3వ రోజు తర్వాత కళ్ళు తెరవడము అన్నది స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత స్లోగా చేతులలో మూమెంట్ రావడము, ఆ తర్వాత కాళ్ళలో మూమెంట్ రావడము, తర్వాత అతను నిలబడలేని స్టేజ్లో, కూర్చోలేని స్టేజ్లో ఉండేవాడు. స్లోగా వెంటిలేటర్ నుంచి తీసిన తర్వాత అగ్రెసివ్గా ఫిజియోథెరపీ అనేది చేసి 1 by 1 అంటే తర్వాత ఫస్ట్ ముందు చేతులు కదపడము, తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయించడం వల్ల చేతుల్లో పవర్ ఇంప్రూవ్ కావడము, తర్వాత కాళ్ళలో పవర్ ఇంప్రూవ్ కావడము, ఆ తర్వాత డిశ్చార్జ్ చేసి ఫిజియోథెరపీ కంటిన్యూ చేసిన తర్వాత ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితిలో ఆయన హీఈస్ ఏబుల్ టు స్టాండ్, తనంతటి తనే లేచి కూర్చోవడము, నిల్చోవడము, నడవడము అన్ని చేసుకోగలుగుతున్నాడు. డెఫినెట్లీ ఇది ఒక అంటే ఆల్మోస్ట్ చావు అంచుల దాకా వెళ్ళి సక్సెస్ఫుల్ గా బయటపడము అన్నది డెఫినెట్ గా ఇట్స్ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ అస్. ఇదంతా కూడా ఈ ఎంటైర్ టీమ్ ఎఫర్ట్స్ అన్నవి పెట్టడము, క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్, అడుగడుగున పేషెంట్ కేర్ తీసుకొని అన్ని ఆస్పెక్ట్స్ అడ్రస్ చేయడం వల్లే సాధ్యమైంది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మెడికవర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ ద ఎంటైర్ టీమ్ అచీవింగ్ దిస్ సక్సెస్. పేషెంట్ గా కొంచెం క్రిటికల్ ఛాలెంజెస్ అయితే ట్రాన్స్ప్లాంట్ ముందే కూడా చాలా కోమాలా కండిషన్ కి ఉన్నారు. న్యూట్రిషనల్లీ కూడా చాలా పువర్ ఉన్నారు. సార్కోపేనియా చెప్తా అనమాట. సివియర్ సార్కోపేనియా ఉన్నాయి పేషెంట్ కి. మసల్ కి అంత పవర్ లేదు. సర్జరీ అయితే చాలా పెద్ద సర్జరీ, 10-12 hours నడుస్తుంది. ఇది సర్జరీగా వెంటిలేటర్ పెట్టి వెంటిలేటర్ తర్వాత బయటే రావడానికి, ఇది ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాతనే కూడా ఇది నర్వ్స్ కి స్టిమ్యులేషన్ కా ఇవన్నీ ప్రాపర్ గా ఫిజియోథెరపీ చేసి, ఇది ఇమ్యూనో సపరేషన్ మెడిసిన్, ఇది లివర్ కి సెట్ అవ్వాల బాడీ కా, ఇక ఇమ్యూనో సపరేషన్ మెడిసిన్ ఇస్తా. ఈ ఇమ్యూనో సపరేషన్ మెడిసిన్ కి కూడా మంచిగానే మెయింటైన్ చేసి ఇది అన్నీనే బయటపడారు. ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే చాలా మంది లివర్ కి సిరోసిస్ వచ్చినాయి అంటే ఇక ఏం ఎక్కువ ట్రీట్మెంట్ లేదు, ఎట్లానే లైఫ్ అయితే అడిపోతుంది, ఇట్లా నడుస్తున్నా. మాత్రం ఇది లివర్ కి ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇది సిరోసిస్ స్టేజ్కి వెళ్ళారు, ఇది లివర్ రిలేటెడ్ కాంప్లికేషన్ స్టార్ట్ అయ్యారు అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఆప్షన్ ఉన్నాయి. ఇది ట్రాన్స్ప్లాంటేషన్ కా యోగ్య టైంకి చేస్తేనే ఇది రిజల్ట్, రికవరీ అన్నీ మంచి ఉన్నాయి. ఇప్పుడు చాలా సెంటర్స్కి ఇండియాకి కూడా ట్రాన్స్ప్లాంట్ సంబంధి అవేర్నెస్ వచ్చింది. ఈ సక్సెస్ రేట్ కూడా చాలా మంచి ఉన్నాయి. ప్రాపర్ టైంకి చేస్తేనే ఇది లివర్ ట్రాన్స్ప్లాంట్ కి సక్సెస్ రేట్ అయితే 90 to 95% ఉంది. మీ ద్వారా ఇది లివర్ డిసీజ్ సంబంధి జాగృతిగా డెవలప్ చేసి ట్రాన్స్ప్లాంట్ సంబంధి జాగృతి చేయాలా, ఇది మా ఉద్దేశం ఈరోజు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా 7వ రోజు స్వామివారు శ్రీరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామ అవతారంలో ఉన్న స్వామివారిని మాడవీధుల్లో ఘనంగా ఊరేగించారు. సూర్యగ్రహ బాధలున్న వారు రామావతారాన్ని దర్శించడం వల్ల ఆ బాధల నుండి విముక్తి పొందుతారని భక్తుల విశ్వాసం.
మనకి రామావతారం భగవానుడు ధరించినటువంటి అవతార కోటిలో మానవాళికి అత్యంత సన్నిహితమైనటువంటి అవతారంగా కొనియాడబడుతున్నది. రామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడిగా విఖ్యాతి చెందినటువంటి వ్యక్తి సౌఖ్యం కన్నా ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని అనుకున్నటువంటి ధర్మం పైనే పెద్దపీట వేసినటువంటి అవతారంగా మనకి రామావతారం కొనియాడబడుతున్నది. అలా మనకి కొనియాడబడేటువంటి రామచంద్రమూర్తిని ఆరాధించటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చు అని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. ఐశ్వర్యం రామపూజనాథ్ అని చెప్పినట్లుగా రామచంద్రమూర్తిని ఆరాధించడం వల్ల గొప్పనైనటువంటి ఐశ్వర్యం చేకూరుతుందిట. అంతేకాకుండా ఆదర్శ ఆరాధ్యాల కలబోతైనటువంటి వాడు రామచంద్రమూర్తి. మాధవత్వాన్ని అంతర్గతంగాను మానవత్వాన్ని బహిర్గతంగాను చేసి ఇలా దేవమానుష లీలను చూపించి మాయా మానుష పురుషోత్తముడిగా విఖ్యాతి చెందినటువంటి రామచంద్రమూర్తి ఈనాడు మనకి రామరూపంలో తన నిజ రూపంలో దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నారు. ఇలా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని దర్శించడం వల్ల సూర్యగ్రహ సంబంధమైనటువంటి బాధలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయని చెప్పడం జరిగింది. మనకి రామచంద్రమూర్తి యొక్క నామం తారకంగా, ఆయన యొక్క మంగళ రూపం ఉపాస్యంగా, ఆయన ఘన చరిత్ర మనకి పారాయణగా కొనసాగుతుందయ్యా అంటే ఈ మూడిటి యొక్క కలబోతే మనకి రామచంద్రమూర్తి ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతారు. అటువంటి దివ్యమైనటువంటి రామచంద్రుడిని దర్శించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. మనకి